తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు విచారణ 4వ రోజుకు చేరింది. సిట్ అధికారులు ఇప్పటికే 3 రోజుల పాటు కీలక అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. ఈ రోజు కూడా సిట్ బృందం తమ వద్ద ఉన్న సాంకేతికత, ఇతర ఆధారాలను ముందుంచి ప్రభాకర్ రావును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కార్యకలాపాలు, వాటి వెనుక ఉన్న కీలక వ్యక్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం సారించింది. అయితే అధికారులు ఎన్ని ప్రశ్నలు సంధించినా ప్రభాకర్ రావు మాత్రం నోరు మెదపకుండా మౌనం వహిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు విచారణ 4వ రోజుకు చేరింది. సిట్ అధికారులు ఇప్పటికే 3 రోజుల పాటు కీలక అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. ఈ రోజు కూడా సిట్ బృందం తమ వద్ద ఉన్న సాంకేతికత, ఇతర ఆధారాలను ముందుంచి ప్రభాకర్ రావును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కార్యకలాపాలు, వాటి వెనుక ఉన్న కీలక వ్యక్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం సారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కటి కూడా బయటకి వెలిగి తీసే ప్రయత్నంలో సిట్టు అధికారులు భావించినప్పుడు కూడా సిట్టు అధికారులకు మాత్రం ప్రభాకర్ రావు సహకరించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తను ఇప్పుడు గతంలో కూడా మామూలు విచారణ చేసిన పరిస్థితి. ఎందుకంటే మామూలుగా అంటే ఆ గతంలో పిలిపించి ఇన్వెస్టిగేషన్ పిలిపించిన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్ విచారణ ఏ విధంగా ఉండబోతుందో ప్రభాకర్ రావుకు తెలుసు. ఎందుకంటే ప్రభాకర్ రావు కూడా ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు కనుక ఆల్రెడీ చాలా మంది కూడా కస్టోడియల్ విచారణలో తను కూడా చేశాడు కనుక కస్టోడియల్ విచారణలో ఎట్లా తప్పించుకోవాలా, ఏం చేయాలని ప్రభాకర్ రావుకు మొత్తం తెలుసు కనుక ప్రభాకర్ రావు ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు తను ఎలాంటి సమాధానాలు చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు కూడా సహకరించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గతంలో అరెస్ట్ అయినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయినటువంటి తిరుపతన గానీ, భుజంగరావు గానీ, రాధాకిషన్ రావు గానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ప్రణీత్ రావుతో పాటు అందరు చెప్పినటువంటి నేపథ్యం ఏంటంటే కేవలం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామని క్లియర్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణలో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఏమి చెప్పలేదు, నాకు ఎలాంటి చేయలేదు, నాకు ఏం తెలియదని తప్పించుకున్న పరిస్థితి. అంటే వీళ్ళకి ఎవరు చెప్పారు? ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ప్రభాకర్ రావుకి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు అన్న దానిపైన కీలకంగా మారుతుంది. ప్రభాకర్ రావు చెప్పేటటువంటి కీలకమైన అంశాలే రేపు ఒక సిట్టు అధికారులకు దర్యాప్తులకు సంబంధించినటువంటి అంతకు టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తిగా ఉండొచ్చు అని చెప్పేసి ఎవరికి ఉచ్చు బిగిస్తుందని కూడా ప్రభాకర్ రావు చేతిలోనే చెప్తారు. ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కు కీలకం మారుతుందని కూడా భావించవచ్చు. ఎందుకంటే మరి గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఓఎస్డీగా పనిచేశాడు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది? రాజశేఖర రెడ్డి ఎన్ని నెంబర్లు తిరిగి ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇచ్చాడు, ఎవరెవరు ఇచ్చారు? అదేవిధంగా మరి ఫోన్ ట్యాప్ ప్రభాకర్ రావుకి ఎవరు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి ఇచ్చాడు కొన్ని అంటున్నాడు. మరి ఎవరన్నా మంత్రి ఇచ్చాడా, లేకుంటే ఎవరన్నా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వాళ్ళు ఇచ్చారా, మరి ఎవరు ఇచ్చారు అన్న దానిపైన కూడా కూపిలాగే ప్రయత్నం చేసినప్పుడు కూడా తనకు తెలియదని దాట వేసిన పరిస్థితి. మరి గతంలో ఒకసారి చూసినట్టయితే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. కానీ ప్రభాకర్ అదంటే ఒక వేరే వాళ్ళకు మెడలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా, లేకుంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా అనేది కూడా తేల్చాల్సింది కూడా సిట్టు అధికారులు అని చెప్పొచ్చు. ఇప్పుడైతే హార్డ్ డిస్క్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ధ్వంసం చేశారో, డ్యామేజ్ చేశారు, ఆ డ్యామేజ్ ఎందుకు చేశారు, ఎక్కడ పెట్టారు, అది కొత్త హార్డ్ డిస్క్ అవన్నీ కూడా సిస్టమ్స్ అవన్నీ కొనిపెట్టారని జరిగింది. వాళ్ళ మీద కొంత ఏమైనా పెట్టారు, ఎందుకు చేశారు, 26 ఎందుకు చేశారు, ఇవన్నిటి కూడా కూపిలే ప్రయత్నం చేస్తున్నాను కూడా చెప్పచ్చు. మొత్తం మీద ప్రభాకర్ రావు అయితే విచారణకు సహకరించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ కస్టోడియల్ విచారణ చేసిన తర్వాత వారం రోజుల పాటు వచ్చి శుక్రవారం వరకు విచారణ చేసి ఈ 6-7 రోజుల పాటు ఏం జరిగింది, ఆయనకి ఏం ప్రశ్నలు వేశారు, వీళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్, తను ఎంతవరకు విచారణకు సహకరించాడంతా కూడా లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు వీళ్ళు అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇచ్చిన తర్వాత వీళ్ళ సిట్టు అధికారులకు సరైనటువంటి సమాచారం లేని పక్షంలో తిరిగి మళ్ళీ ఒకసారి కూడా కస్టడీకి
తీసుకొని మళ్ళీ విచారించే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తనకు ఆల్రెడీ 4 రోజులు విచారణ కొనసాగుతుంది. మరి సాయంత్రం లోపల ఇంకా కొత్త విషయాలు చెప్తారేమని చూడాల్సిన పరిస్థితి. అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా లావాదేవీలు, ఎవరెవరు బెదిరించారు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఈ డబ్బంతా కూడా అవాల రూపంలో తరలిస్తున్నారు. ఈ డబ్బంతా కూడా ఎవరెవరి దగ్గర నుంచి తరలిస్తారు, ఎక్కడెక్కడ చేశారు, ఇవన్నీ ఎన్నికలు కాకుండా మునుగోడు ఎన్నికలు కానివ్వండి, తుపాక్ ఎన్నికలు కానివ్వండి, ఇదంతా కూడా ఒక పార్టీలో టార్గెట్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు కూడా పట్టుకున్న పరిస్థితి గతంలో చూసాం. అవన్నిటికి సంబంధించినట్టు అంతా కూడా ఈ సిట్టు అధికారుల దగ్గర పూర్తిగా వాళ్ళ దగ్గర 2-3 వేల సంబంధించిన నెంబర్ల డాటా ఉంది. ఆ డాటా ఆధారంగానే వాళ్ళు ప్రశ్నించబోతున్న పరిస్థితి. మరి ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, ఏం చెప్పబోతున్నాడని కూడా ఒక పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పట్ల మరి చాలా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంటుంది. చెప్పిన ఎవరి పేరు బయటకు వస్తుందో, ప్రభాకర్ రావు ఏం చెప్తారని కూడా భయం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఈ ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే ఆ కేసుకు ఒక పురోగతి సాధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్తారు అనేది కీలకంగా కనిపిస్తుంది. ప్రభాకర్ రావు రాజశేఖర రెడ్డి పేరు చెప్తున్నారు, ఇంకోరి పేరు చెప్తారు, రాజశేఖర రెడ్డి ఇవ్వడం ఏ నెంబర్ ఇచ్చాడు, ఇంకో మంత్రి ఎన్ని నెంబర్ ఇచ్చాడు, ఇంకెవరు ఇచ్చారు అనంతా కూడా ప్రభాకర్ రావు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి ప్రభాకర్ రావు చెప్తాడా లేదా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.